మీరు ఇందాక ఇంకొక మంచి పదం వాడారండి, సనాతన ధర్మము, సనాతన జీవన విధానం అనేటువంటి పదం వాడారు. ఇప్పుడు ఈ కాలం అమ్మాయిలు లేదా ఈ కాలం యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సనాతన మార్గాన్ని అనుసరించడం అంటే వాళ్ళు ఏమేం పనులు చేస్తే బాగుంటుంది, ఎలాగా దీన్ని ఆకలింపు చేసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా ఆహార్యం, నా సనాతనం నాకు ఇచ్చినటువంటి ఆహార్యం. ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశాలలో ఏ వేదిక పైన మనం వెళ్ళి నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా మన ఆహార్యం మనల్ని వెంటనే గుర్తుపడతారు. భారతీయులు చేతి నమస్కరించేటటువంటి మాతృభావన కలిగేటటువంటి ఆహార్యం మన సొంతం, మన జీవన విధానం, మన సనాతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని చూస్తే చేతులెత్తి ఒక అమ్మ కనబడుతుంది మనకు, అంతే చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఆవిడని చూస్తే. మన ఆహారం, మన సనాతన భారతీయ ధర్మం మనకు స్త్రీమూర్తికి అందించినటువంటిది గొప్పనైనటువంటి వరమైన ఆహార్యం కూడా, మన కట్టు బొట్టు ఆచారం, ఇవన్నీ కూడా మనకు గౌరవాన్ని తెచ్చి పెట్టేటటువంటిది, ఆత్మీయత భావాన్ని అందించేటటువంటి ఆహార్యం మన సొంతం, భారతీయ నారీ సొంతం కదా. బొట్టు కావచ్చు, చేతికి వేసుకునేటువంటి గాజులు కావచ్చు, నిండైనటువంటి చీర కట్టు కావచ్చు. భారతదేశ వ్యాప్తంగా మనది భిన్నత్వంలో ఏకత్వం, విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న ఆచారాలు ఉన్నాయి, కానీ మన మూలతత్వం అంతా కూడా భారతీయ తత్వమే. భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం ప్రతిబింబిస్తాం, మనమంతా కూడా భారతమాత సంతతే. కాబట్టి మన కట్టులో, మన యొక్క ఆచార పద్ధతులలో మన గౌరవం అనేటటువంటి గౌరవము అనేటటువంటిది ఇమిడి ఉంది, దాన్ని గుర్తెరగాలి.